వనవాసం చేయుచు ఒకనాడు నైమిసారణ్యమునకు వెళ్ళును. అక్కడ శౌనకాది ఋషి ప్రముఖులకు అనేకానేక పురాణ రహస్యాలను బోధించుచున్న సూత మహాముని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము మా దాయుదులచే దగ చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నిటినీ పోగొట్టుకొని ఉన్నాము. ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవములు మరలా మాకు లభించటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడతనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఒకానొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుని సందర్శించి, తండ్రి, మానవులు ఏమాత్రం చేయడం వలన సమస్తమైన విద్య విజయ వైభవాలను పుత్ర పౌత్రాతిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారే సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు సమాధానంగా శివుడైన కుమారస్వామి సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతము అనే ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానము చేసి శుచిర్భుతుడై నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో వడ్లు గాని బియ్యం గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని అర్పరిచి గణేశ ప్రతిమ ప్రతిష్ఠించి శ్వేత గంధక్ష పుష్ప పత్రాదులతో పూజించి ధూపదీపాలను వెలగా నేరేడు చెరుకు మొదలైన ఫలములను ప్రత్యేక రకమైన 21 ప్రకారము నివేదించి నృత్య గీత పద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన విప్రులకు దక్షిణ తాంబూలాలు దిచ్చి బంధుజనంతో కలిసి నూనె ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భక్ష్య భోజ్యాదులతో భోజనం చెయ్యాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని అనంతరం పునఃపూజ చేసుకొని శక్తినుసారంగా గణపతికి మౌంజీ కృష్ణార్జున దండక మండు లోపవిధములనిచ్చి ఇతర బ్రాహ్మణులను దక్షిణ భోజన తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. కుమారస్వామి ఉన్న అన్ని వ్రతాలలోకి అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వదులందరి చేత ఆచరింపబడింది సుమా అని చెప్పాడు.